సర్వ్ చేసుకుంటున్నాను. అబ్బా వాసన అయితే ఏమో ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హెల్దీ అయిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అదేంటో చెప్పేస్తున్నాను. హోటల్ స్టైల్ కందిపొడి అండి. మనమైతే ఈరోజు హోటల్ స్టైల్ కందిపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ముందుగా ఒక కప్పు ఎండుమిర్చి అంటే పావు కిలో, అలానే పావు కిలో మినపగుండ్లు, పావు కిలో శనగపప్పు, తగినంత సాల్ట్, పెసరపప్పు పావు కిలో కందిపప్పు, జీలకర్ర. ఇప్పుడు మనం వీటన్నిటిని వేయించుకుందాం దోరగా. ఇది హోటల్ స్టైల్, తప్పకుండా ట్రై చేయండి. కందిపప్పు వేసేసానండి, అలానే పెసరపప్పు, శనగపప్పు, మినపగుండ్లు, వీటన్నిటిని ఇప్పుడు దోరగా వేయించేసుకోవాలి. మాడకూడదండి, మాడితే అస్సలు బాగుండదు స్మెల్. దోరగా కొంచెం అంటే సగం వేగాయండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసాను. ఇలా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మాడకుండా అసలు ఇప్పటికే మంచి అరోమా వస్తుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనము దీన్నంతా పళ్ళల్లోకి అయితే వేసేద్దాం. ఇదే ముకుడు మళ్ళీ పెట్టేసుకొని మనమైతే ఎండుమిరపకాయలని వేయించుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలని కూడా కొద్దిగా మాడకుండా లైట్గా వేయించేద్దాం. ఏ నూనె వేయలేదండి, నేనైతే మామూలు గిన్నెలోనే వేసాను, ప్లెయిన్ గిన్నెలోనే. మిరపకాయలు కూడా వేగిపోయాయి. వీటన్నిటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేస్తాం. ఇదిగోండి చల్లారిపోయింది, మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ముందైతే ఎండుమిరపకాయలన్నీ వేస్తున్నాను. అండి మిక్సీ అయితే అయిపోయింది, లాస్ట్ ట్రిప్ కూడా. దీన్నంతా కలుపుకోవాలి. అలానే ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా కలుపుకోలే కదా, సాల్ట్ కూడా వేసేసుకుందాం. దీన్ని ఒకసారి చేత్తో మంచిగా కలుపుకుందాం. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇప్పుడు దీన్ని మీకు తెలిసిందే కదా, రైస్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇదిగండి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను. అబ్బా వాసన అయితే ఏమో ఉంది. ఆయిల్ మాత్రం కన్ఫామ్. అది వేడి వేడి అన్నంలో ఇది అంత బాగుందనండి. నేను చెప్పిన క్వాంటిటీతో తయారు చేయండి. నాకు మాట కూడా రావట్లేదు, అంత రుచిగా ఉంది, అమృతంలాగా ఉంటుంది. దీన్ని మాత్రం మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోకండి. కొంచెం నూగుగా ఉంచుకుంటే ఏంటంటే కరకరలాడుతుంది పళ్ళ కింద, అప్పుడు రుచి బాగుంటుంది. బా చాలండి, ఇంకేం కావాలి జీవితానికి. ఇంత మంచి మంచి పల్లెటూరులో, అది కూడా కుంపటి మీద వేయించుకొని తింటున్న పొడి ఇది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఈసారి అస్సలు ఊరుకోను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.